నేను రెగ్యులర్గా చెప్తానే ఉంటాను, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ నిమిషంలో ఎటువైపు ఎలాంటి టర్న్ తీసుకుంటున్నాయో, ఎవరి మీద ఎవరు ఏ రకంగా మాట్లాడుతున్నారో అస్సలు ఎవరికీ అర్థం కాదు. మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగుతాయి. ఇప్పుడు అదే పరిస్థితి. బాలకృష్ణ గారి మీద, నందమూరి బాలకృష్ణ, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటలు, అంతకుముందు బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడిన మాటలు, ఎక్కడ మాట్లాడారండి వీళ్ళు? ఎవరో ఇంట్లో మాట్లాడుకోలేదు, లేదా వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకుంటా కొంతమంది ఒక్కోసారి నోరు జారుతుంటారు, మాట్లాడలేదు. సాక్షాత్తు ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఈయన బయట ప్రెస్ మీట్ పెట్టి లక్షలాది మంది చూస్తుండగా వాళ్ళకి తన వాయిస్ని ఈయనిచ్చారు. అసలు ఎటువైపు తీసుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని? పర్సనల్ టార్గెట్లు, పర్సనల్గా మాట్లాడడం, విధానాల కోసం మనం ఏం మాట్లాడుకున్నా ఇబ్బంది లేదు, తప్పు లేదు. కానీ ఆ విధానాలు ఏమీ ఇక్కడ కనిపించటం లేదు అని వాళ్ళు అన్నారు. దానికి మనం కౌంటర్ ఇద్దాం. నెల రోజుల తర్వాత మండుతున్న మంట ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ స్క్రీన్ వచ్చారన్నా, జనాల్లోకి వెళ్ళారన్నా ఏదో సెన్సేషనల్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎంచుకున్న మార్గం బాలయ్య అని. మరొక వైపు జరుగుతున్న ప్రచారం ఏంటంటే బాలకృష్ణ గారు ఆయనకి పెద్ద ఫ్యాను, ఆయన గురించి కట్అవుట్లు కట్టేసని సినిమాలో అభిమానం అన్నది చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అభిమానాలు ఉంటాయో ఆప్యాయతలు ఉంటాయో అంటే అవి చెప్పలేము. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. చాలా కీలకమైన టాప్స్ నేను చెప్తానండి ఇందులోని. అసెంబ్లీలో బాలయ్య మాటకు జగన్ తోటా పేల్చారు. అసెంబ్లీలో బాలయ్యకు ఆయన చేసిన వ్యాఖ్యలు, అప్పుడు చేసిన అవన్నీ నేను వినిపిస్తాను, అవి వినిపిస్తాను, ఇవి వినిపిస్తాను. అది వినిన తర్వాత మనం దీని మీద అనాలిసిస్ చేద్దాం. ఒకసారి బాలకృష్ణ గారు ఆ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడారో ప్లే చేయండి పీసీఆర్. ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను, ఎవడో వేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. ఇది వచ్చాడా ఈడు అడగడానికి అని చెప్పి ఆ రోజు బాలకృష్ణ గారు మాట్లాడారు. చాలా పెద్ద ఎత్తున దుమారం లేదు. అంటే ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు చాలా ఆచితూచి మాట్లాడవలసిన అవసరం ఎవరికైనా ఉంది అని. సరే ఒకరొక మాట అన్నారని చెప్పి దానికి మనం కౌంటర్ ఇచ్చేసి మన కడుపు నొప్పి తీర్చేసుకుందాం అనుకుంటే ఇది కూడా మళ్ళీ వైరల్ అవుతుంది. దేనికి దానికే అది అనడం తప్పు. ఒకరు ఏదో అన్నారని చెప్పి మళ్ళీ మనం అలాగే అంటున్నాము అంటే మనం కౌంటర్ ఇచ్చినట్టు కాదు, అది చులకన అయిపోతున్నట్టు ప్రజాస్వామ్యంలోని. అందులోని చాలా ముఖ్యమైన ఘట్టాలు పోషించే వ్యక్తులు మీరు. ఆయన ఒక అగ్ర హీరో, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మీరు మాజీ సీఎం కుమారులు, మాజీ సీఎం. సో మీరు కూడా వేరే రకంగా ఎవరో మాట్లాడినట్లుగా మాట్లాడడం ఇవన్నీ కూడా వినేవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో మాట్లాడినవి, లేకపోతే ఇంకొకరి గురించి గతంలో మాట్లాడినవి, మీ గురించి వాళ్ళు మాట్లాడినవి కూడా, అంటే ఏది ఎవరో ఇక్కడ సమర్థించట్లేదు. ఈరోజు ఏం మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో బాలయ్య మాటకు జగన్ తోటా పేల్చారు. బాలకృష్ణకు స్ట్రాంగ్ కౌంటర్ జగన్మోహన్ రెడ్డి గారు. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య పిచ్చోడు, తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడు. ముందు బయట వినండి, బయట విన్న తర్వాత నేను చెప్తాను. ప్లే చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు.
తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. రైట్, ఇదండి బాలకృష్ణ మానసిక స్థితి బాగాలేదు. ఇంకా చాలా ఉంది, అదంతా నేను వినిపించే టైం ఉండదు కాబట్టి సింపుల్గా నేను బ్రేకింగ్ పాయింట్స్ ఏవైతాయో అది మాత్రమే చెప్పాను. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీలో మాట్లాడించారంటే స్పీకర్కు బుద్ధి లేదని పరోక్షంగా రఘురాముపై ఆగ్రహం. స్పీకర్కి బుద్ధి లేదు, ఆయన తాగి వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేసేశారు. మరి అసెంబ్లీకి తాగి వచ్చిన ఆధారాలు ఉన్నాయా అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. నువ్వు ఎలా చెప్తావు తాగి వచ్చారు అని చెప్పి వాళ్ళు తగులుకుంటున్నారు. ఇక ఒక పని పాట లేని కన్వర్జేషన్ను అసెంబ్లీలో తీసుకొచ్చాడు. అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సిందేంటి, బాలయ్య తాగి మాట్లాడింది ఏంటి, మద్యం సేవించిన వారితో అసెంబ్లీలో మాట్లాడించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు, తాగినోడు మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుంటుందో బాలకృష్ణను క్వశ్చన్ చేసుకోవాలని సూచించిన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈయన పదే మాట్లాడిన మాటలు ఏంటంటే బాలకృష్ణ గారు అసెంబ్లీకి తాగి వచ్చారు, ఈయన డిసైడ్ చేశారు ఆయన తాగి వచ్చారని. ఆ రకంగా ఆయన మాట్లాడుతున్నారండి. మరి ఇది ఇక్కడతోటైతే ఆగే పరిస్థితి ఉండదు. మరి ఇది ఎటువైపు ఈ తుఫాను కదులుతుందో, ఏ తీరం వైపు వెళ్తుందో అన్నది చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుతున్న అంశం. ఇక స్పీకర్పై చేసిన కామెంట్స్పై ఏపీ రాజకీయాల్లో కలకలం. జగన్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూటమి నేతల డిమాండ్. చర్యలు తీసుకునేందుకు స్పీకర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. 60 రోజుల పని దినాల్లో ఎలాంటి సమాచారం లేకుండా ఎవరైనా గైరాజరైతే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు. స్పీకర్పై గౌరవం లేకుండా మాట్లాడినపై జగన్పై కేసులు నమోదయ్యే ఛాన్స్. ఇది ఇక్కడితో ఆగదు, నేను ముందే చెప్పినట్లుగా. ఇటీవల అసెంబ్లీలో సినీ రంగంపై చర్చ. జగన్ సైకో అంటూ ఊగిపోయిన బాలయ్య, కామినేని మొదలుపెట్టిన అంశంపై బాలకృష్ణ తీవ్ర అసహనం. సినీ ప్రముఖులను అవమానించారంటూ వ్యాఖ్యలు. మెగాస్టార్ చిరంజీవిపై బాలయ్య సంచలన కామెంట్స్. బాలయ్య కామెంట్స్పై సైలెంట్గా ఉన్న మెగా ప్రసాదంతో జరిగిపోయింది. సినీ ఇండస్ట్రీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం. తాజాగా జగన్ విమర్శలపై కూటమి నేతలే అటాక్. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన చిరంజీవి, సుదీర్ఘ లేఖ ద్వారా వివరణ ఇచ్చిన మెగాస్టార్. తనను జగన్ సాదరంగా ఆహ్వానించారని వివరణ, ఎలాంటి అవమానం జరగలేదని కౌంటరు. బాలయ్యపై ఆగ్రహంతో ఊగిపోయిన ఫ్యాన్స్, కేసులు నమోదు చేసేందుకు వెళ్తున్న వారిని ఆపేసిన అన్నయ్య, ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ వెనక్కి తగ్గిన అభిమానులు. ఇది 1 కాదు 2 కాదు, ఎన్ని టర్న్లు తీసుకున్నాయండి. అయిపోయింది, సైలెంట్ అయిపోయింది, కామ్ అయిపోయిందంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మళ్ళీ అంటించారు, ఆ కాగడాన్ని అంటించారు. అది ఇప్పుడు బాగా మండుతుంది. ఇక్కడతోటిగా అయితే పరిస్థితి కాదు. అసెంబ్లీ సాక్షిగా ఎవరిని సైకో అన్నా అది తప్పు. నిండు సభలో జరిగిన అంశాలని బయట మనమే మీరే అవమానించుకునే విధంగా మీరు ఎమ్మెల్యే అయితేనే కదా ముఖ్యమంత్రి అయ్యేది. ప్రజాక్షేత్రంలో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించుకుంటేనే మీకు అధికారాలు వచ్చేవి. మీరు తోటి వాళ్ళే, పార్టీలు వేరు, మనుషులంతా ఒకటే అన్నట్టుగా రక్తం అంతా ఉండేది రెడ్డే, ఎరుపులోనే ఉంటుంది, అది వేరే ఉండదు. ఒక డబ్బున్నవాడు ఉంటాడు, ఒక పేదవాడు ఉంటాడు, ఒక మధ్యస్థ వాళ్ళు ఉంటారు. అందుకని చెప్పి మేము ఇలా ఉన్నాం కాబట్టి మాది ఇంకా పెద్దది, లేకపోతే మేము ఇలా ఉన్నాం కాబట్టి మాది ఇంకా చిన్నది, ఈ రకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా అంతే. ప్రస్తుతం ఎమ్మెల్యేలు మీరంతా కూడా రాజకీయ కుటుంబం, పార్టీలు వేరుండొచ్చు, వ్యక్తిత్వాలు వేరుండొచ్చు, కానీ ఆలోచన సరళి, మాట్లాడే తీరు, పనితీరు ఒకే రకంగా ఉంటే అది సమాజానికి మంచిది. ఇది మీ ఇంట్లో పరిస్థితి కాదు, మీ ఇంటి వరకే పరిమితం అవ్వదు. మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ రకంగా ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ వాళ్ళు కౌంటర్లు వాళ్ళకు ఉంటాయి. అప్పట్లో చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎంతలాగా బయటకు వచ్చారు, ఎంత ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అభిమానులు, ఫాలోయింగ్. మీకు లేరా అండి జగన్మోహన్ రెడ్డి గారు? మీకు ఎంతమంది అభిమానులు లేరు? మీరు వెళ్తుంటే వేలాదిగా తరలి వస్తున్నారు కదా. సో మీరు ఎంత బాధ్యతగా మనం మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అది చేయలేకపోతున్నారు? మీ వాళ్ళతో ఎవరితోటో ఇప్పించండి. చాలామంది మాట్లాడారు, ఆ కౌంటర్లు ఇచ్చారు. నెల రోజుల తర్వాత మళ్ళీ దీన్ని తోడి తాగి వచ్చాడు అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇచ్చేసి ఆ స్పీకర్నేమోని ఇంకొక మాట అని, ఇప్పుడు వాళ్ళు దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని, సభ్యత్వం రద్దు చేస్తారు. సరే, మీరు రద్దు చేసుకుంటే చేసుకోమని మీరు ఎప్పుడో చెప్పేశారు. మీరు రద్దు చేస్తారు, మీరు భయపడతారని నేను చెప్పట్లేదు. కానీ పబ్లిక్గా ఉన్నప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ మీద వచ్చిన విమర్శలు ఏంటి? నోరు సరిగ్గా ఉండదు, వీళ్ళకి నోటి దురద చాలా ఎక్కువ,
రోజా గారు అవనియండి, కొడాల నాని గారు అవనియండి, లేకపోతే అంబటి గారు, ఇలా చాలామంది వచ్చాయి కదా, ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలాంటి పేర్లు చాలా వచ్చినాయి. అవన్నీ కూడా మీకు చేటు చేసినవని మిమ్మల్ని చూసాలి, భయపడాలి. అరే తప్పు మాట్లాడితే మా బాస్ తోలు తీస్తాడరా, మా బాస్ బయటికి పంపించేస్తాడరా, మన వల్ల పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు అని మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోగలగాలి. మీరే ఈ రకంగా సీరియస్గా మాట్లాడారు అంటే మా బాస్ మాట్లాడారు కదా, మేము మాట్లాడితే తప్పే ఉందిలే, మనం రెచ్చిపోతాము అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇంకొకరు చేసినా అంతే. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగా మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికే కాదు ఇది, ఏ పార్టీ నాయకుడికైనా, ఏ రాజకీయ నాయకుడికైనా, పార్టీ నాయకులే అవసరం లేదు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయినా, కౌన్సిలర్ స్థాయి వ్యక్తి అయినా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఆ రకంగా ఆలోచన చెయ్యండి. రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు. ఇష్టం వచ్చినట్లుగా ఇలాంటి వాటి మీద రెస్పాండ్ అయ్యి మీకు మీరు తగ్గించుకోవద్దు. ఇది ఇక్కడితో ఆగితే మంచిది. ఇది ఆగుతుందో ఆగదో తెలియని పరిస్థితి. రేపు ఏ రకంగా ఉంటుందో, కూటమి వాళ్ళు ఏ రకంగా దీన్ని రియాక్ట్ అవుతారు. డైరెక్ట్గా అసెంబ్లీకే బాలకృష్ణ గారు తాగి వచ్చేసారని చెప్పి మాజీ సీఎం గారే మాట్లాడడం, స్పీకర్కి ఏమని ఆ బుద్ధి లేదు అని చెప్పి ఆయన్ని డైరెక్ట్గా అటాక్ చేయడం. ఈ వీడియోలు అయితే విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీని పర్యవసానం ఏంటన్నది కాలమే నిర్ణయించాలి. కానీ దయచేసి ఎవ్వరూ నోటిని మాత్రం దురుసుగా ప్రవర్తించకండి. విధానపరంగా మాట్లాడండి. మీరు ఏదో పీపీపీ, గూగుల్ చాలా చాలా అంశాలు మాట్లాడారు. అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు దీన్నే ట్రోల్ చేస్తున్నారు. ఏదన్నా అంతే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అరగంట మాట్లాడారు అనుకోండి, అందులో ఏదో ఒక సీరియస్ పాయింట్ తీసుకుని దాన్ని ట్రోల్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంతే, లోకేష్ గారని అంతే, ఎవరన్నా అంతే. ఇప్పుడు మీది కూడా ఆ కోవలోకి వెళ్ళిపోయింది. ఆ రకంగానే మాట్లాడే పరిస్థితి. మరి దీని పర్యవసాలు ఏంటన్నది ఈ కాలమే నిర్ణయించాలి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రైవేట్ డిబేట్